వెల్కమ్ టు మై క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్లో టైమ్ ఎలవెన్సెస్, దట్ ఈస్ ద కాన్స్టెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్లో టైమ్ ఎలవెన్సెస్, దీని ముందు పార్ట్ ఆఫ్ క్లాస్లో నేను కాన్స్టెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్ చేశాను. సో దానిలో టైమ్ ఎలవెన్సెస్ గురించి సపరేట్గా చేస్తున్నాను. టైమ్ ఎలవెన్సెస్ ఈ గురించి ఈ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైమ్ ఎలవెన్సెస్, సో దీనిలో మనకి 4 టైప్స్ ఆఫ్ టైమ్ ఎలవెన్సెస్ కింద 4 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సెటప్ టైం, ఆపరేషన్ టైం, టియర్ డౌన్ టైం అండ్ మిస్లేనియస్ ఎలవెన్సెస్. సో సెటప్ టైం, ఆపరేషన్ టైం, టియర్ డౌన్ ఎలవెన్సెస్ అండ్ మిస్లేనియస్ టైమ్స్. సో మనకి కాన్స్టెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్లో సో ఇవన్నీ కూడా టైమ్ ఎలవెన్సెస్ని మనము ఎంత అని మనం ముందుగానే ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ టైం. సో వాట్ ఈస్ ద సెటప్ టైం? సో సెటప్ టైం ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద సెట్టింగ్ అండ్ ఫిక్సింగ్ ఆఫ్ జాబ్స్ అండ్ టూల్స్. సో ఎంత ఇప్పుడు సపోజ్ మనం బిఫోర్ గోయింగ్ టు ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే బిఫోర్ క్యారింగ్ ఎనీ ఆపరేషన్ ఆన్ అన్ ఆర్టికల్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని మిషన్ మీద సెట్ చేయాలి, అలాగే ఫిట్ చేయాలి. సెట్ చేసి సో కరెక్ట్గా లొకేషన్లో సెట్ చేసి దాన్ని ఫిట్ చేయాలి. ఓకే, సెటప్ టైమ్ ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ సెట్టింగ్ అండ్ ఫిక్సింగ్ ద జాబ్స్ అండ్ టూల్స్. సో దీనికి దిస్ ఇంక్లూడ్స్ మేకింగ్ అడ్జస్ట్మెంట్స్ ఆన్ ద మిషన్. సో అలాగే అడ్జస్ట్మెంట్ చేయడం మిషన్ మీద, అది మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేయడం. అలాగే సో సెటప్ చేయడానికి బిఫోర్ దట్ సో ఆ పర్టికులర్ ఆర్టికల్ ప్రోడక్ట్ తాలూకా బ్లూ ప్రింట్ని మనం స్టడీ చేయాలి. అలాగే చేసిన దాన్ని మనం సెటప్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? సో ఒకసారి ఇన్స్పెక్ట్ చేయాలి. ఓకేనా? సెటప్ టైమ్ ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ సెట్టింగ్ అండ్ ఫిక్సింగ్ ద జాబ్ అండ్ డిఫరెంట్ టూల్స్ ఆన్ ద మిషన్. ఓకేనా? సో సెటప్ టైం ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? స్టడీ ఆఫ్ ద డ్రాయింగ్స్, బ్లూ ప్రింట్ని స్టడీ చేయాలి, అలాగే మిషన్స్ చేయాలి, అలాగే ఇన్స్పెక్షన్ ఆఫ్ ద జాబ్స్, సెట్టింగ్ ఆఫ్ ద గేజెస్, ఎవ్రీథింగ్, ప్రతి దానికి కూడా సెట్టింగ్ ఆఫ్ ద సెటప్ టైంలోకి వస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్ టైం. వాట్ ఈస్ ద ఆపరేషన్? సో ఆపరేషన్ టైంలో మళ్ళీ మనకి హ్యాండ్లింగ్ టైం అని ఒకటి ఉంది, మిషనింగ్ టైం అని ఉంటుంది. సో యాక్చువల్గా మనము ఓన్లీ నార్మల్గా తీసుకునేది మిషనింగ్ టైం అని ఒక్కటే మనం యాక్చువల్ టైం ఆఫ్ ద యాక్చువల్ మిషనింగ్ టైం, దట్ ఈస్ ద మిషన్ కటింగ్ టూలు ఎంత టైం దీని మీద స్పెండ్ చేస్తుంది, మిషన్ ఎగ్జాక్ట్గా ఆపరేషన్ చేసే టైమే మనకి మిషనింగ్ టైం. కానీ బిఫోర్ దట్ దీన్ని కూడా ఆపరేషన్ టైంలో హ్యాండ్లింగ్ టైము కూడా దాన్ని మనకు, ఎందుకంటే హ్యాండ్లింగ్ టైం అంటే యాక్చువల్గా డ్యూరింగ్ ద ఆపరేషన్ ఆపరేటరు కొంత హ్యాండిల్ చేస్తూ ఉండాలి, ఇటు నుంచి ఇటు తిప్పుతూ ఉండాలి. సో ఆ టైప్ ఆఫ్ వర్క్ని హ్యాండ్లింగ్ టైం అంటాం, మిషనింగ్ టైం అంటాం. ఓకే, ఆపరేషన్ టైం అంటే ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద మిషన్ ఫర్ యాక్చువల్ ఆపరేషన్. ద టైమ్ టేకెన్ బై ద మిషన్ ఫర్ ద యాక్చువల్ ఆపరేషన్ ఆన్ ద జాబ్. దీన్ని ఏంటంటే యాక్చువల్గా కటింగ్ టైం అని అంటాం. యాక్చువల్గా నార్మల్గా మెకానికల్ కాన్సెప్ట్లో చూస్తే దట్ ఈస్ ద కటింగ్ టైం, దట్ ఈస్ ద ఆపరేషన్ టైం అంటే దిస్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద machine for the actual operations on the job. Okay, this is also called as the cutting time. సో దీనిలో మనకి ఆపరేషన్ టైంలో మనకి హ్యాండ్లింగ్ టైం అని ఒకటి ఉంది, అలాగే మిషనింగ్ టైం అని. హ్యాండ్లింగ్ టైం ఈజ్ ద టైమ్ నీడెడ్ ఫర్ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ ఆపరేటర్ టు ప్రిపేర్ ద జాబ్ ఫర్ మిషనింగ్ అండ్ డిస్పోజింగ్ ఆఫ్టర్ మిషనింగ్ ఈజ్ ఓవర్. సో హ్యాండ్లింగ్ టైం అంటే ఏంటి? సో హ్యాండ్లింగ్ టైం ఈజ్ ద టైమ్ నీడెడ్ ఫర్ ద ఫిజికల్ మూమెంట్స్ ఆఫ్ ద ఆపరేటర్. సో ఆపరేషన్ చేసినప్పుడు ఫిజికల్ మూమెంట్స్ కొన్ని, ఇటు పక్కన ఉన్న టూల్స్ అటుపక్కన ఉన్న టూల్స్ డ్యూరింగ్ ద సెటప్లో కాకుండా డ్యూరింగ్ ద ఆపరేషన్ ఇవి చేస్తూ ఉండాలి. సో హ్యాండ్లింగ్ టైమ్ ఈజ్ ద టైమ్ నీడెడ్ ఫర్ ద ఫిజికల్ మూమెంట్ ఆఫ్ ద ఆపరేటర్ టు ఆపరేట్ ద జాబ్ ఫర్ మిషనింగ్. సో మరి మిషనింగ్ టైం అన్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో మిషనింగ్ అంటే మిషన్ మనం ఆన్ చేసి కటింగ్ మొదలైన దగ్గర నుంచి కటింగ్ ఎండింగ్ అయ్యే వరకు దాన్ని మనం మిషనింగ్ టైం అని అంటాం. ఓకేనా? సో హ్యాండ్లింగ్ టైం అంటే ఇది టైం కన్జ్యూమ్డ్ బై ద వర్కర్ ఇన్ ఫిజికల్ మూమెంట్స్ వైల్ పెర్ఫార్మింగ్ ద మిషనింగ్ ఆపరేషన్స్. అలాగే మిషనింగ్ టైం అంటే ఏంటి? ద టైమ్ టేకెన్ బై ద మిషన్ టు కంప్లీట్ అండ్ ఆపరేషన్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? టైం ఫ్రమ్ ద స్టార్ట్ అండ్ సో అలాగే
టైం అంటే ఎండింగ్. సో లాస్ట్ కటింగ్ ఎక్కడ వరకు అవుతుందో దాన్ని అక్కడ వరకు మిషనింగ్ టైం అను, హ్యాండ్లింగ్ టైము, మిషనింగ్ టైం. నెక్స్ట్ టియర్ డౌన్ టైం. సో వాట్ ఈస్ ద టియర్ డౌన్ టైం? సో దిస్ ఈజ్ ద టైం ఫర్, సో ఏమవుతుందంటే ప్రతిగా కంప్లీట్ అయిపోయింది, మనకి మిషనింగ్ కంప్లీట్ అయిపోయింది. మిషనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం మళ్ళీ మనం ఆ ప్రోడక్ట్ని మళ్ళీ మనం సో సెటప్ టైం లాగే సో మళ్ళీ దాన్ని తీసేయాలి కదా మిషన్లో నుంచి. సో మనకి ఏమవుతుంది, దట్ ఈస్ ద టూల్. సో టియర్ డౌన్ time starts when the last element of the operation has been completed. This include removal of tools, removal of jigs అంటే స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి. సో రిమూవల్ ఆఫ్ టియర్ డౌన్. సో అంటే రిమూవల్ టైం, సింపుల్గా మనం చెప్పాలంటే టియర్ డౌన్ టైం అంటే రిమూవల్ టైం. సో మనకి మిషన్ మీద నుంచి ప్రోడక్ట్ని, మిషనింగ్ చేసిన ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడం. సో టియర్ డౌన్ టైమ్ స్టార్ట్స్ వెన్ ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ కంప్లీటెడ్. సో హ్యాస్ బీన్ కంప్లీట్. దిస్ ఇన్క్లూడ్స్ రిమూవల్ ఆఫ్ టూల్స్, రిమూవల్ ఆఫ్ జిగ్స్ అండ్ ఫ్రిక్చర్స్, క్లీనింగ్ ఆఫ్ ద చిప్. ఓకే, సో మనకి ఇది అరౌండ్ ఎంత తీసుకుంటాం, 10 to 15 minutes అని యావరేజ్ తీసుకుంటాం ప్రతి దానికి కూడా. సో బేస్డ్ ఆన్ ద సపోజ్ హెవీ ప్రోడక్ట్ అనుకోండి, సో ఇట్ మే టేక్స్ నార్మల్గా 1 or 2 hours తీసుకో. కానీ నార్మల్ ఆపరేషన్స్లో సో టియర్ డౌన్ టైం అరౌండ్ 10 to 15 minutes. లాస్ట్ వన్ ఈజ్ ద మిస్లేనియస్ అలవెన్సెస్. సో వాట్ ఆర్ ద వీటిల్లోకి రాలేనివి కొన్ని ఉంటాయి అన్నమాట. సెటప్ టైము, ఆపరేషన్ టైము, టియర్ డౌన్ టైంలో కాకుండా కొన్ని అదర్ అలవెన్సెస్ ఉన్నాయి. సో సపోజ్ ఏమైనా మనకి కటింగ్ ఆపరేషన్ అయింది, కటింగ్ చేసినప్పుడు అవి ఏమవుతాయి, సో అవి బ్లంట్ అయిపోతాయి, టూల్స్ బ్లంట్ అవుతాయి, దాన్ని మరి గ్రైండింగ్ చేయాలి. అలాగే టూల్ చేంజెస్, సో డ్యూరింగ్ ద ఆపరేషన్లో కొన్ని టూల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అలాగే మిస్లేనియస్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పర్సనల్ అలవెన్సెస్. సో వర్కర్ అన్నవాడు కంటిన్యూగా వర్క్ చేయలేడు, బికాస్ ఏంటంటే మిషన్ లాగా కంటిన్యూగా వర్క్ చేయడానికి అవ్వదు కాబట్టి వాడికి పర్సనల్ అలవెన్సెస్ ఇవ్వాలి. సపోజ్ టాయిలెట్స్కి వెళ్ళడానికి, సిగరెట్ స్మోకింగ్కి, లేకపోతే టీ తాగడానికి, కాఫీ తాగడానికి, ఇలా డిఫరెంట్. సో ఈ మిస్లేనియస్ అలవెన్సెస్లో మనకి కొన్ని మిస్లేనియస్ అలవెన్సెస్ ఉన్నాయి. ఇవి టోటల్ టైం అలవెన్సెస్లో మనకి 10 to 15% ఉంటాయి మిస్లేనియస్. దీనిలో పర్సనల్ అలవెన్సెస్ 5% ఆఫ్ ద టోటల్ టైం ఉంటుంది. ఫ్యాటిగ్ అలవెన్సెస్ 5% ఆఫ్ ద టోటల్ టైం ఉంటుంది. టూల్ చేంజింగ్ అండ్ గ్రైండింగ్ అలవెన్సెస్ ఏమో 5 to 10 ఆఫ్ టోటల్ టైము. అలాగే మెజర్మెంట్ అండ్ చెకింగ్ అలవెన్సెస్ సో 2 to 3 ఆఫ్ టోటల్ టైం, 2 to 3% ఆఫ్ ద అదర్ అలవెన్సెస్. మళ్ళీ ఇందులో అదర్ అలవెన్సెస్ 5 to ఆపరేషన్ టైం. సో మళ్ళీ అదర్ అలవెన్సెస్ అంటే ఏంటి, డిఫరెంట్ అలవెన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ పర్సనల్ అలవెన్సెస్. వాట్ ఈస్ ద పర్సనల్ అలవెన్స్? సో ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద వర్కర్ ఫర్ హిస్ పర్సనల్ నీడ్స్. సో ఎందుకంటే మనకి వర్కరు ఆపరేషన్ దగ్గరికి వచ్చిన టోటల్గా వాడికి 8 hours మనం వర్కింగ్ టైం ఇస్తాం. ఈ 8 hoursలో సో టోటల్ మిషనింగ్ టైం ఉండదు, టోటల్ సెటప్ టైమో, టోటల్ టీర్ డౌన్ టైమో ఇది మాత్రమే ఉండదు. సో పర్సనల్ అలవెన్సెస్ ఉంటాయి. ఓకే, దిట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద వర్కర్ ఫర్ ఈజ్ పర్సనల్ నీడ్స్ సచ్ యాజ్ అటెండింగ్ న్యాచురల్ కాల్స్ అంటే బాత్రూమ్స్ కదా, స్మోకింగ్, టీ బ్రేక్స్. సో ఇది అరౌండ్ 5% ఉంటుంది. ఓకే, సో అరౌండ్ మనకి ఎంత ఉంటుంది, 5% ఉంది. నెక్స్ట్ మనకి ఫ్యాటిగ్ అలవెన్సెస్. ఫ్యాటిగ్ అలవెన్స్ అంటే ఏంటి, అలసిపోతూ ఉంటాడు యాక్చువల్గా వర్క్ చేస్తున్నప్పుడు. సపోజ్ ఒక్కొక్కసారి హెవీ మిషనరీ ఉండొచ్చు, లేకపోతే మిషనింగ్ ఎన్విరాన్మెంట్ వేరేగా ఉండొచ్చు. సపోజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చూస్తే బ్లాస్ట్ ఫర్నెస్ ఉంటుంది. బ్లాస్ట్ ఫర్నెస్ దగ్గర అక్కడ సపోజ్ మన వర్కింగ్ టైంలో మొత్తం వర్క్ చేయాలంటా ఉంది. ఎందుకంటే సో అరౌండ్ అక్కడ టెంపరేచరు చాలా ఎక్కువ, హై టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయి. అక్కడ వర్కర్ మహా అయితే ఒక 15 minutes to 20 minutes అక్కడ జస్ట్ వర్కింగ్లో ఉండి మళ్ళీ వెంటనే పక్కన ఉన్న వాళ్ళకి అలౌ చేసిన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఫ్యాక్టరీ. సో వర్కర్ కెనాట్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్ విత్ ద సేమ్ స్పీడ్. సో వాడు ఏం చేస్తాడు, హీ ఫీల్స్ సమ్ టైర్డ్నెస్ డ్యూ టు ఎక్సెసివ్ వర్క్, లేకపోతే పూర్ లైటింగ్, లేకపోతే మిషన్ నాయిస్. ఎక్కువ మిషన్స్ విపరీతమైన నాయిస్ చేస్తున్నాయి అనుకోండి, అక్కడ మనం ఎక్కువసేపు ఉండలేం. సో వీటిలన్నిటిని గుర్తుపెట్టుకొని దాన్నే మనం ఫ్యాటిగ్ అలవెన్సెస్ అంటాం. సో ఫ్యాటిగ్ అలవెన్స్ అంటే సో బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల నార్మల్గా ఫ్యాటిగ్ కంటిన్యూగా వర్క్. సో ఈ టైప్ ఆఫ్ యాడ్వర్స్ ఎన్విరాన్మెంట్స్ ఏమీ లేకపోయినా మనం కంటిన్యూగా వర్క్ చేయడం వల్ల కూడా అలసిపోతాం. సో బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ వర్క్, మిషన్ నాయిస్, పూర్ లైటింగ్ అండ్ వెంటిలేషన్,
డొమెస్టిక్ వర్రీస్. సో దీనికోసం ఇవన్నిటిని చూసుకొని ఫ్యాటిక్ ఎలవెన్సెస్ అని అరౌండ్ 5% ఆఫ్ ద టోటల్ టైంలో మనం కలపాల్సి ఉంటుంది. అలాగే టూల్ చేంజింగ్ అండ్ గ్రైండింగ్ ఎలవెన్సెస్. సో ఏమవుతుంది, సో కంటిన్యూస్ ఆపరేషన్ వల్ల టూల్స్ కూడా అరిగిపోతుంటాయి. కటింగ్ టూల్స్ బికమ్స్ డల్ అండ్ బ్లంట్ ఆఫ్టర్ యూజింగ్ ఆఫ్ సమ్ టైమ్. సో మనం కొంత టైం యూజ్ చేసినప్పుడు టూల్స్ అరిగిపోతూ ఉంటాయి కాబట్టి సో ఆటోమేటిక్గా ఇట్ ఎఫెక్ట్స్ ద ఎఫిషియన్సీ, ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్. దట్స్ వై టైం టు టైం మనము కటింగ్ టూల్స్ని మనం చేంజ్ చేయాలి. సో మరి కటింగ్ టూల్స్ని కొత్త టూల్ వేసాం కదా, దాన్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ వై టూల్ చేంజింగ్ అండ్ గ్రైండింగ్ ఎలవెన్సెస్ 5 to 10% మనకి ఇస్తాడు. నెక్స్ట్ మెజర్మెంట్ అండ్ చెకింగ్ ఎలవెన్సెస్. సో ఏమవుతుంది డ్యూరింగ్ ద వర్కింగ్. సో ప్రతిసారి సో ఆ క్వాలిటీ మీట్ అవుతున్నామా లేదా, లేకపోతే సపోజ్ నేను 10 mm పీస్ కట్ చేయాలి, ఎంత కట్ చేశాను మాటిమాటికి మెజర్ చేస్తూ ఉండాలి. పర్టికులర్ ఇంటర్వెల్స్, దానికి ప్లానింగ్ ఉంటుంది, పర్టికులర్ మెజర్ చేయాలి. అలాగే వచ్చిందా లేదా అని వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజెస్తో, మెజరింగ్ గేజెస్తో మనం టైం టు టైం చెక్ చేస్తూ ఉండాలి. సో ఇట్ ఇన్ష్యూర్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. దట్స్ వై సో మెజర్మెంట్ అండ్ చెకింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ అలవెన్సెస్ 2 to 3% ఆఫ్ ద టోటల్ టైం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ద అదర్ అలవెన్సెస్ అంటే అలవెన్సెస్ హ్యావ్ టు ప్రొవైడ్ ద యాక్టివిటీస్ లైక్ పీరియాడికల్ క్లీనింగ్ అండ్ ఆయిలింగ్ ఆఫ్ ద మెషిన్స్. ఇవన్నిటితో సంబంధం లేకుండా, ఇవేంటే ప్రతిసారి ఉండవు ఇవి. సో రోజుకు ఒక్కసారే చేస్తాం. ఇదేంటంటే మెజరింగ్ అండ్ చెకింగ్ ప్రతి జాబ్కి చేయాల్సి ఉంటుంది. అలాగే టూల్ చేంజింగ్ ప్రతిదానికి, ప్రతి ఆపరేషన్కి. కానీ సో అదర్ అలవెన్సెస్ అన్నవి ఏంటి, ఓవరాల్గా దట్ ఈస్ ద పీరియాడికల్. అంటే ఇది ఏంటంటే ప్రతి ఆపరేషన్లో ఇవి రావచ్చు, ఓకే. కానీ ఇది అదర్ అలవెన్సెస్ అంటే ఇవి ఏంటంటే పీరియాడికల్ క్లీనింగ్. సపోజ్ మనం 2 రోజులకు ఒకసారి మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిలింగ్ ఆఫ్ ద మెషిన్స్, వారంలో ఒకసారి మనం ఆయిలింగ్ చేస్తూ ఉంటాం. సో గెటింగ్ స్టాక్స్, డెలివరింగ్ జాబ్స్, రిమూవల్ ఆఫ్ స్క్రాప్, సర్ప్లస్, ఇవన్నీ కూడా అరౌండ్ 10 to 15 to 20% ఆఫ్ ద ఇవన్నీ కూడా అలవెన్సెస్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ ఆఫ్ ద ఎస్టిమేషన్. ఇవన్నీ కూడా ఎస్టిమేటరు వీటినన్నిటిని బిఫోరే ఎస్టిమేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పర్సనల్ అలవెన్సెస్ ఎంత ఇవ్వాల్సి ఉంటుంది, ఫ్యాటిక్ అలవెన్సెస్, టూల్ చేంజింగ్ అండ్ గ్రైండింగ్ అలవెన్సెస్, మెజర్మెంట్ అండ్ చెక్కింగ్ అలవెన్సెస్. అదర్ అలవెన్సెస్ అంటే ఇట్ ఇన్క్లూడ్ పీరియాడికల్ క్లీనింగ్ అండ్ ఈ స్క్రాప్ బయటికి పంపించేయడం, ఇలాంటివన్నీ కూడా తీసుకొని ఎవ్రీథింగ్ తీసుకొని ఎస్టిమేటరు ఇవన్నీ చేయాలి. సో ఇక్కడ దీనిలో నేను ఇంకో టాపిక్ ఏంటంటే ఓవర్ హెడ్స్. ఈ ఎస్టిమేషన్లోనే కాన్స్టెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్లోనే ముందు క్లాస్లో నేను స్కిప్ చేసినవి ఏంటంటే సో టైమ్ అలవెన్సెస్ అండ్ ఓవర్ హెడ్స్. సో ఓవర్ హెడ్స్లో మనకి నేను మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఇవన్నీ చెప్పాను కదా. ఇండైరెక్ట్ మెటీరియల్ కాదు, ఓవర్ హెడ్స్ కింద ఇవన్నీ వస్తాయి. ఇండైరెక్ట్ మెటీరియల్, సపోజ్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, మేనేజరియల్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు, వాళ్ళు ఓన్లీ ఒక జాబ్ మీద చేయరు. నెంబర్ ఆఫ్ జాబ్స్ని, నెంబర్ ఆఫ్ లేత్ ఆపరేటర్ని, అలాగే డ్రిల్లింగ్ ఆపరేటర్ని, ఇలా ఈ ఆపరేటర్స్ అందరినీ కంట్రోల్ చేస్తారు. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ డైరెక్ట్ వర్క్ ఆన్ ద వర్క్ పీస్. సో దట్స్ వై ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్, ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే సపోజ్ గ్రీజ్, సో అలాగే కాటన్ వేస్ట్స్, సో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే లేబర్, సో ఇక్కడ మనకి ఉండే సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, అలాగే సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అంటే సెల్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, సో క్యాటలాగ్స్ ప్రింట్ చేయాలి, అలాగే చాలా ప్రింట్అవుట్స్ తీసుకుంటాం, కొటేషన్ సప్లై చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. వీటిలన్నిటికి అయ్యే కాస్ట్ని బిఫోర్ దట్టే మనం ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ వీళ్ళు టెండర్స్ పంపించాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ సబార్డినేట్ స్టాఫ్స్ తాలూకా శాలరీస్ ఎవ్రీథింగ్ ముందుగానే మనం చేసుకోవాలి. నెక్స్ట్ డిప్రిషియేషన్. సో ఇది సపరేట్ కాన్సెప్ట్, దీని మీద నేను నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్తాను. సో డిప్రిషియేషన్ అండ్ అబ్సలెన్సీ. సో డిప్రిషియేషన్ అంటే మనం ఏదైనా ఒక మెటీరియల్ని వాడినా వాడకపోయినా దాని వాల్యూ తగ్గిపోతుంది. డిప్రిషియేషన్ అంటే సో తగ్గుదల, లేకపోతే బికాస్ ఆఫ్ ద వియర్ అండ్ విత్ ద టైము. సపోజ్ ఈరోజు మనం ఒక వెహికల్ కొన్నాం, సో రేపటికి దాని వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా. సో ఎప్రిషియబుల్ వేరే ఉన్నాయి. సపోజ్ ల్యాండ్, ఈరోజు మనం 1 lakh పెట్టి ల్యాండ్ తీసుకుంటే రేపటికి ఎప్రిషియేట్ అవుతుంది, 1,01,000 అవ్వచ్చు. సో గోల్డ్ ఎప్రిషియబుల్. బట్ డిప్రిషియబుల్ ఏంటంటే సో మనకి ఈ టైప్ ఆఫ్
మిషనరీ ఇవన్నీ కూడా డిప్రిషియేషన్. సో బికాస్ ఆఫ్ ద యూసేజీ, బికాస్ ఆఫ్ ద టైం ల్యాప్స్, యూసేజీ వల్ల, టైం ల్యాప్స్ వల్ల, యూసేజీ అవ్వడం వల్ల, యూసేజ్ చేయడం వల్ల మనకి మిషనరీ మెటీరియల్ కాస్ట్ తగ్గిపోతుంది. అలాగే బికాస్ ఆఫ్ ద టైమ్, సో మనం మిషనరీ వాడినా వాడకపోయినా కూడా తగ్గిపోవడేదాన్ని డిప్రిషియేషన్. సో ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ ద ఓవర్ హెడ్స్. ఓకే, thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes, and share this